రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న శ్రీనగర్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మాట్లాడింది నిజంగా చెప్పాలంటే దక్షిణాసియాలో పెద్ద కుదుపు అనుకోండి. ముఖ్యంగా పాకిస్తాన్కి ఓ పెద్ద షాక్. కాశ్మీర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా. శ్రీనగర్ గడ్డ మీద చెప్పాడు వెళ్ళి. అంటే అనొచ్చు ఏదో యాక్సిడెంటల్గా మాట్లాడాడా అని అనుకోవచ్చు. యాక్సిడెంట్లకు ఎందుకు మాట్లాడతారండి? ఆయన ఒక దేశపు రాయబారి. అది అంటే సాంకేతిక పరంగా ఏంటి, ఒక దేశపు రాయబారి అంటే ఆయన అమెరికా తరఫున ఇక్కడ ఏదైనా మాట్లాడతాడు లీగల్గా. అది దాని ఉద్దేశం అది. ఎందుకంటే అమెరికా రాయబారి కార్యాలయం అమెరికా కింద ఉంటుంది. ఆయన దాని హెడ్. మోరోవర్ ఆయన ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. అది మనం మర్చిపోవద్దు. ఇన్నర్ సర్కిల్లో ఒకడు. మూడోది ఆయన ఒక్క భారత్కే కాదు, మొత్తం దక్షిణాదికి కూడా, దక్షిణ ఆసియా మొత్తానికి కూడా ఇన్ఛార్జ్ ఆయన అమెరికా తరఫున. సో ఆయన ఏదో ఊరికినే సరదాగా అక్కడికి వెళ్ళి అనుకోకుండా మాట్లాడాడని అనుకోవటానికైతే నాకైతే అనిపించట్లేదు. ఒక క్యాలిక్యులేటెడ్గా వెళ్ళి మాట్లాడాడు. ఇంకొక అడుగు ముందుకేసి నాకేమనిపిస్తుందంటే ట్రంప్ చెప్తేనే వచ్చి మాట్లాడాడని కూడా అనిపిస్తుంది. అవకాశం కూడా ఉంది. అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇది ఒక సెర్జియో గోర్ మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఇదేదో ఎక్కడో ఏదో తేడా కొట్టింది పాకిస్తాన్ తోటి అని అనిపిస్తుంది నాకు. అది ఏంటి, ఆ తేడా ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కటేనండి. మక్కా ఒప్పందం. మక్కా ఒప్పందం సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిపి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇప్పటి వరకేంటి, గల్ఫ్ మొత్తానికి కూడా అమెరికానే రక్షణ ప్రొవైడ్ చేసేది. ఇప్పుడేంటి, అమెరికా మీద నమ్మకం పోయి సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒప్పందం చేసుకోవడంతో అమెరికా చాలా గుర్రుగా ఉంది. ముఖ్యంగా వాళ్ళిద్దరికన్నా కూడా పాకిస్తాన్ మీద గుర్రుగా ఉంది. పాకిస్తాన్ మీద గుర్రు ఉండటానికి కారణం ఉంది. పాకిస్తాను ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంది అమెరికా. ఆపరేషన్ సింధూరు యాక్చువల్గా భారత్ నుంచి మాట్లాడింది ఏం లేదు. పాకిస్తాన్ వాళ్ళు పదే పదే ట్రంప్ని మీరు ఎట్లయినా ఆపాలి యుద్ధం అని రిక్వెస్ట్ చేస్తే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది నిజం జరిగింది. సో ఇప్పుడేంటి, అదే కాదు, ఎన్నో ఎన్నో దాంట్లో ఇది చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఫ్లాటర్ చేయటం ట్రంప్ని. ట్రంప్ ఏదో విధంగా పాకిస్తాన్ ఆదుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఐఎంఎఫ్ లోన్ రావడానికి కారణం కూడా అమెరికా సపోర్ట్ లేకుండా రాదు కదా. సో ఇంత పాకిస్తాన్కి చేస్తే అసలు మీరు మాకు చెప్పకుండా ఇటువంటి చేసుకుంటారా అనేది కూడా అమెరికా గుర్రుంది. రెండోది, నేను వింటున్న వార్తల్లో కూడా అమెరికా ఇరాన్ మధ్య సంధి పాకిస్తాన్ డబుల్ ఏజెంట్గా పనిచేసింది అనేది చాలామంది చెప్తున్నారు. దాంట్లో కూడా అమెరికా గుర్రుంది. వాళ్ళ రోల్ సస్పిషియస్గా ఉంది, పాకిస్తాన్ రోల్. సో ఇవన్నీ ఒకదాని, వీటన్నిటితో పాటు అందరికి తెలిసిందే అది చైనా ఏం చెప్తే చేస్తుంది. చైనాకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేనటువంటి పాకిస్తాను, అటువంటిది అది అమెరికా వైపే ఉంటుంది, చైనా వైపు ఉండదని అనుకోవటం అంటే అంతకన్నా అవివేకం రెండోది లేదు. సో ఇవన్నీ కలగలపి ఏంటంటే దీని ట్రిగ్గర్ పాయింట్ మక్కా ఒప్పందం. మక్కా ఒప్పందంతో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పి అమెరికా నిర్ణయించుకుంది కాబట్టే గోర్ అటువంటి ప్రకటన శ్రీనగర్ వెళ్ళి ఇచ్చాడు. ఎందుకంటే ఇది సహజంగా ప్రతి వాళ్ళకు వచ్చేటువంటి డౌట్. నాకు కూడా అటువంటి డౌట్. ఎందుకనంటే ట్రంప్ను గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు సౌత్ కొరియా ఆ ఇరాన్ వార్లో జాయిన్ కాకపోవడం కోపంతో నిన్న అసలు ఏం మాట్లాడాడో చూసాం. అటువంటిది ఇక్కడ
పాకిస్తాన్ డబుల్ ఏజెంట్గా పనిచేసిందనో లేకపోతే వాళ్ళు సౌదీ అరేబియా తోటి సపరేట్గా ఒప్పందం చేసుకోవటంలో ప్రధాన పాత్ర పోషించారనో అనుకున్నప్పుడు ఆ కోపం ఏ విధంగానైనా మారచ్చు. సో ఆ దాంట్లో భాగంగానే ఇవాళ గోర్ నిన్న శ్రీనగర్ వెళ్ళి అటువంటి ప్రకటన ఇచ్చాడు అనేది అనిపిస్తుంది. పాకిస్తాన్కి ఇవాళ అమెరికాతో కూడా పాకిస్తాన్ ఇంట్రెస్ట్ ఏముందండి ఇవాళ? నాకు ఒకటి చెప్పండి. ఒకనాడంటే ఆఫ్ఘనిస్తాన్ కోసం అని చెప్పి మొత్తం లాజిస్టిక్స్ అన్ని పాకిస్తాన్ నుంచి వెళ్లాల్సి వచ్చాయి. పాకిస్తాన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి అమెరికాకు ఉంది ఆ రోజు. అటువంటి స్ట్రాటజిక్ డిపెండెన్స్ ఇవాళ అమెరికాకి పాకిస్తాన్తో లేదుగాక లేదు. ఇది కూడా కారణం. ఏదో నిన్న ఆపరేషన్ సింధూర్ టైంలో లేకపోతే ఈ ఆసిమ్ మునీర్ షాబాజ్ ఆ ఫ్లాటరింగు వీటితోటి కొంత మెత్తబడి ఉండొచ్చాము. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారత్ అమెరికా సంబంధాలు చాలా ముఖ్యం అమెరికాకి. వ్యాపారం చూసుకున్నా మన వ్యాపారం ఎక్కడ, పాకిస్తాన్ వ్యాపారం ఎక్కడ? మన మార్కెట్, అమెరికా కంపెనీలు అన్నిటికి కూడా మన మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా అమెరికాకి వ్యూహాత్మకంగా భారత్ వైపు ఉండటమే ఉత్తమం. అయితే మధ్యలో వచ్చిన ఈ ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ పాకిస్తాన్ తీసుకున్న కొన్ని యాక్షన్స్ వలన ఖచ్చితంగా ఇంకా భారత్ వైపు ఉండాలనేటువంటి ఒపీనియన్కి అమెరికా వచ్చిందనేటువంటి భావన కలుగుతా ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కసారి అమెరికా కనుక అటువంటి స్టాండ్ తీసుకుంటే వరుసగా యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే అన్నీ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం గ్లోబల్ లెవెల్లో అసలు సినేరియో మారిపోతుంది కాశ్మీర్ గురించి. అప్పుడు ఐక్యరాజ్య సమితిది కూడా ఇంకా అసలు దాన్ని ఇగ్నోర్ చేయటమే టోటల్గా. ఎందుకంటే ఇది హిస్టారికల్ బ్లండర్ ఎప్పుడో జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి బ్లండర్ అమెరికా ఐక్యరాజ్య సమితికి రిఫర్ చేయటం, అది డిస్ప్యూట్గా రిఫర్ చేయటం. మన దేశాన్ని ఆక్యుపై చేశారనే క్లాజ్ కింద రిఫర్ చేసి ఉంటే అది వేరుగా ఉండేది. ఇది ఒక వివాదం కింద రిఫర్ చేయటంతో సమస్య అంతా అక్కడే వచ్చింది. సరే, ఇప్పటికైనా అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కనుక నిజంగానే దాని దృక్కోణంలో మార్పు వచ్చి ఉంటే మాత్రం ఇది ఓ పెద్ద కుదుపు దౌత్య రంగంలో చెప్పొచ్చు. ఓ పెద్ద విజయం భారత్కి, పాకిస్తాన్కి కోలుకోని దెబ్బగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా. చూద్దాం ముందు ముందు ఎలా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.